మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఒక మహోన్నతమైన ప్లీజ్ ప్లీజ్ గౌరవ సభ్యులు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. గౌరవ సభ్యులు, ఇది పెద్దల సభ, మన గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష, మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ పితృదేవోభవ అనే మహోన్నతమైన సూత్రాన్ని మన జనజీవన జీవి విధానానికి మార్గదర్శనం. తల్లిదండ్రుల దేవతలకు సమానమని భావించే అధ్యక్ష, ఇదే మర్యాద అధ్యక్ష. గౌరవ సభ్యులకు చెప్తా ఉన్నాను, మీరు కనుక ఇదే విధంగా ప్రవర్తిస్తే మీ పేరు పిలవాల్సి వస్తుంది. ఐ విల్ నేమ్ యువర్ నేమ్స్ ప్లీజ్. తాత మధు గారు, శంపూర్ రాజు గారు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, దయచేసి మీరు అటు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ రండి. మీ ప్రొటెస్ట్ ఏదన్నా ఉంటే మరియు భద్రతతో జీవించాలనే ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. అధ్యక్ష, తల్లిదండ్రులు పిల్లల పెంపకం కోసం ఎన్నో కష్టాలు పడతారు. తమ సుఖ సౌకర్యాల కోసం పక్కన పెట్టి పిల్లల విద్య అభివృద్ధి మరియు భవిష్యత్ కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తారు. పిల్లలు ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత కూడా తల్లిదండ్రుల ఆశ ఒక్కటే, తన పిల్లల ప్రేమ, ఆదరణ, గౌరవం మరియు పోషణ. అధ్యక్ష, సామాజిక పరిస్థితుల్లో సందర్భాల్లో వృద్ధ తల్లిదండ్రుల కూర్చోండి మరియు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులు మన ముందుకు వస్తున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు తగ్గపోవడం, జీవన విధానంలో వచ్చిన మార్పుల వలన కొంతమంది వృద్ధ తల్లిదండ్రులకు తగిన సంరక్షణ లేక ఇబ్బందులు పడుతున్న వాస్తవం మనందరికీ కలిసివేస్తుంది. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కల్పించినప్పుడు మన మనసు కలత చెందక మారదు. తమ పిల్లల కోసం జీవితాంతాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రుల చివరి దశలో ఇబ్బందులు పడడం మన సమాజానికి తగిన విషయం కాదు. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోన ఆర్టికల్ 21 జీవన హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ హామీ ఇస్తుంది. అధ్యక్ష, 2011 జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 32.68 లక్షలు. ఇది మొత్తం జనాభాలో 9.27% ఉంది. ప్రస్తుతం 2026 నాటి వృద్ధుల సంఖ్య సుమారు 45 లక్షలు చేరుకున్నట్టు అంచనా. ఇందులో చాలామంది వృద్ధులు తమ పిల్లల నిర్లక్ష్యానికి గురై వృద్ధాప్యంలో ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 ఆ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పటికీ దాని బదులు ద్వారా అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం సగటున 1800 కేసులు ఆర్డీఓ కార్యాలయంలో నమోదవుతున్నాయి. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ కేసుల నమోదును సులభతరం చేయడానికి, ఉత్తరంగా న్యాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కొత్తగా పోర్టబుల్ అందుబాటులో తెచ్చింది. అధ్యక్ష, అయితే పోషణకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా వృద్ధ తల్లిదండ్రుల యొక్క పోషణ ఖర్చులకు పొందడానికి పిల్లలకు పదే అడగాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఆర్థిక సామర్థ్యాన్ని ఉన్నప్పటికీ తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేసి ఉద్యోగాల దృష్టి సారిస్తూ మరింత పటిష్ట అమలు చేయగల మరియు బాధ్యతగా వ్యవస్థను అవసరం ఉన్నది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి, మానవత దృక్పథంతో కుటుంబ విలువల పట్ల ఉన్న ప్రగాఢమైన నిబద్ధత వృద్ధ తల్లిదండ్రుల యొక్క గౌరవప్రదమైన